కంచంలో నిండుగా అన్నం ఉన్నప్పుడు మనకు ఆ అన్నం విలువ అర్థం కాదు, ఆకలి బాధ ఎలా ఉంటుందో మనకి తెలియదు. అదే కంచం ఖాళీ అయితే గనక ఆ ఆకలి మనకి చాలా జీవిత పాఠాలు నేర్పిస్తుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళందరికీ ఈ మాట సులభంగానే అర్థమవుతుంది. ఇప్పుడు ఏపీలో రైతులు గత ప్రభుత్వ విధానాల్ని ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చెబుతున్న మాటలు చూస్తుంటే నాకు ఇదే అనిపించింది. కడప జిల్లాలో రైతులు చెప్పిన అనుభవాలు చూసిన తర్వాత నేను మీకు ఈ మాట చెప్తున్నా. ఇది జగన్ విధానాలకు సంబంధించిందో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి గురించో చెప్తున్న మాట కాదు. ఏపీలో జనం ఆలోచన ధోరణి, పబ్లిక్ పొలిటికల్ సైకాలజీ ఎలా మారుతోంది అని చెప్పడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. పరిపాలనా తీరుల్లో రెండు రకాల ధోరణులు ఉన్నాయని ప్రముఖంగా చెప్తూ ఉంటారు. పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళకి చాలా మందికి సులభంగానే అర్థమవుతాయి. ఒకటి ఐడియల్ స్టేట్, రెండోది వెల్ఫేర్ స్టేట్. తెలుగు మీడియంలో అయితే ఆదర్శ రాజ్యం, శ్రేయోరాజ్యం అంటారు. ఐడియల్ స్టేట్ అంటే ఎలాంటి విధానాలు ఉండాలి, ఎలాంటి సోఫిస్టికేషన్ ఉండాలి, దీర్ఘకాల ప్రయోజనాలు దేంట్లో వస్తాయి అని ఆలోచించేది ఐడియల్ స్టేట్. అలా కాకుండా నీకు ఏం కావాలో అది ఇచ్చేయడము, నీకు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసేయడం, అంటే సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించేది శ్రేయోరాజ్యం. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఒక కొత్త విధానాలు తీసుకురావాలి అని వ్యవసాయం, విద్య, వైద్యం లాంటి రంగాల్లో జగన్ చేసిన ప్రయత్నాలు రాజకీయంగా వైసీపీకి అనుకూల ఫలితాలు ఇవ్వకపోగా ఎదురు దెబ్బ తగిలేలా సిచ్యువేషన్ని మార్చేసిన పరిస్థితిని మనం ఎన్నికల ఫలితాలతో చూసాం. వ్యవసాయ రంగం విషయంలో జగన్ విధానాల మీద రైతులు అప్పట్లో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. పంట వేసేందుకు సాయం చేయడానికి రైతు భరోసా లాంటి స్కీమ్ తీసుకొచ్చి ముందే డబ్బులు అందించే విధానాలను తీసుకురావడమే కాదు, పంట పండించిన తర్వాత ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఆ పంటని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే కొనే విధానాన్ని కూడా ఏర్పాటు చేయడం చూసాం. అంటే పంట వేస్తారు, వేసిన పంటని ప్రభుత్వమే కొంటుంది. నడిమధ్యలో గనక రైతులకి వాతావరణ పరిస్థితుల వల్ల నష్టం వస్తే ఆదుకునేందుకు క్రాప్ ఇన్సూరెన్స్ ను కూడా ప్రభుత్వం చెల్లించేది. అంటే ఒకవేళ పంట నష్టపోతే గనక ప్రీమియం గవర్నమెంట్ రైతులకి నేరుగా ఇచ్చేది. ఇలాంటి విధానం మీద అప్పట్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఎందుకంటే పల్లెటూళ్ళ నుంచి వచ్చిన మనలో చాలా మందికి ఇట్టే అర్థమైపోతుంది. రైతు ఎప్పుడు పంటని దగ్గరలో ఉన్న దళారికి అమ్ముతాడు. పంట అమ్మకమునిపే అవసరమైతే గనక డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాడు తక్కువ వడ్డీకి. పంట ఇచ్చినప్పుడు ఇవన్నీ మినహాయించుకుని కొంత డబ్బు వెంటనే చేతికిచ్చే వెసులుబాటు ఉంటుంది దళారుల దగ్గర. కానీ పంటకి రావాల్సిన ధర విషయంలో మాత్రం అదే దళారి బస్తాకి ఒక 200-300 ఖచ్చితంగా కత్తెరేస్తాడు. అది వాడి కమిషన్. కానీ ఆర్బీకేలు వచ్చిన తర్వాత ఆ కమిషన్ అనేది లేకుండా పోయింది, పూర్తిగా ఎత్తేసారు. అంటే మాక్సిమం ఒక బస్తా మీద 200-300 రైతులకి లాభం వచ్చే పరిస్థితి ఉండేది. ఒక ఎకరం వరి పొలంలో 35 బస్తాలు పండుతాయి అంటే 35 × 300, ఆ మేరకి లాభం ఒక 8,000-9,000 రైతులకి వచ్చే ఫెసిలిటీ ఆర్బీకే ద్వారా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఉన్న చిక్కు ఏంటంటే ఆర్బీకేల ద్వారా అమ్మితే ఆ డబ్బు చేతికి రావడానికి కొంత టైం పడుతుంది. అందుకని రైతుల్లో అసంతృప్తి ఉండేది, మా పంట అమ్మేసినా కానీ మా చేతిలో డబ్బులు పడలేదు అని. ఇదే అదునుగా అప్పట్లో మీడియా రైతులు తీవ్ర యాతన పడిపోతున్నారు అంటూ ఆ అసంతృప్తిని ఎగదోయటం చూసాం. అది అప్పటి సిచ్యువేషన్. మరి ఇప్పుడేం జరుగుతోంది? రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా విషయంలో కేంద్రం రిలీజ్ చేసినప్పుడు వేస్తాము విడతల వారీగా అంటూ క్రమంగా అది డైల్యూట్ అవుతున్న సిచ్యువేషన్ రైతులు చూస్తూ ఉంటే, పంటల బీమా విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా పక్కకు తప్పుకుంది. మీకు బీమా కావాలంటే మీరే కట్టుకోండి అని రైతులకి చెప్పేసరికి 100లో 30-40% మంది మాత్రమే బీమా కడుతూ ఉన్నారు. ఆ కట్టడం కూడా ఎంత భారం పడుతుంది అంటే, ఎకరానికి మెట్ట లాంటి పంటలు అయితే గనక 6,000-7,000 వరకు బీమా ఇన్సూరెన్స్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. టమాటా లాంటి తోట పంటలకు కూడా కనీసం 4,000 చొప్పున కట్టాల్సి వచ్చేసరికి రైతుల మీద భారం పడుతోంది. అందుకోసం 60% పైగా రైతులు ఇప్పుడు కట్టడంలా. అంటే ఇప్పుడు వ్యవసాయం అనేది దైవాధీనం సర్వీస్ అయిపోతుంది. అతివృష్టి, అనావృష్టి వచ్చి ఇప్పుడు పంట కొట్టుకుపోతే గనక రైతులు ఇక నష్టపోవాల్సిందే. అది ఇన్విటబుల్ అనమాట. ఆ సిచ్యువేషన్ మార్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత అమ్ముకోవడంలో కూడా ఇప్పుడు దళారుల పాత్ర అనేది పెరిగిపోతూ ఉంది. అంటే వీడికి రావాల్సిన లాభం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఇలాంటివి చూసినప్పుడు అవునా, అప్పట్లో జగన్ అలా చెప్పేసరికి మా రైతుల్లో చాలా మంది ఇదంతా చాలా టైం పట్టేసేలాగుంది అనుకున్నాం, కానీ దానివల్ల లాభం ఉంది అని ఇప్పటి నష్టాలు చూస్తుంటే అర్థమవుతోంది అని మాట్లాడే పరిస్థితి ఇంకొకసారి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు చూస్తూ ఉంటే వరి లాంటివి పొట్ట మీద ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు చూస్తుంటేనేమో అతివృష్టి చాలా ప్రాంతాల్లో కనబడుతోంది, కొన్ని చోట్ల అనావృష్టి ఛాయలు ఉన్నాయి.
ఇలాంటి టైంలో పరిస్థితి ఎటు నుంచి ఎటు మారినా కానీ నష్టపోయేది రైతే అన్నట్టు ఉండేసరికి నాటి విధానాలే బెటర్గా ఉన్నాయేమో అని ఆలోచించే సిచ్యువేషన్ రైతుల్లో వస్తుంది. ఇప్పుడు రైతులు ఇలా ఆలోచిస్తున్న ధోరణి చూసే నేను మొదట్లో ఆ ఎగ్జాంపుల్ చెప్పా. సంస్కరణలు తీసుకురావాలని, సోఫిస్టికేషన్ తీసుకురావాలి అని జగన్ చేసిన ప్రయత్నాలు ఇప్పుడు క్రమంగా కొంతవరకు అర్థమవుతున్నట్టున్నాయి. కాకపోతే ఇక్కడ మేజర్ ఎలిమెంట్ ఏంటి అంటే మిస్లీడ్ చేసే మీడియా. అప్పట్లో పంట సాయము, పంటల బీమా, రైతు భరోసా కేంద్రాలు ఉన్నా కానీ నెగిటివ్ రాసిన మీడియా ఇప్పుడు రైతులకి పంటల బీమా కూడా అందట్లేదు లాంటి కనీస సమాచారాన్ని కూడా బయటికి పొక్కనివ్వటంలా. అంటే పాజిటివ్ జరిగినప్పుడేమో పూర్తి నెగిటివ్ రాస్తాము, అవస్థ పడుతున్నప్పుడు అసలు విషయాన్ని కూడా చెప్పే పరిస్థితి లేదు. మరి జనంలో ఉన్న ఈ అంతర్మథనం ఈ మీడియా మ్యానిపులేషన్ దాటి బయటికి రాగలుగుతుందా అనే దాన్ని బట్టి రాజకీయం ఏ మేరకు మారుతుంది, ఎప్పుడు మారుతుంది అనేది డిసైడ్ అవుతుందేమో బహుశా. మీరేమంటారు?